ఏకమైన వందనాలు. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని యొక్క మహాకృప దేవుని యొక్క మహాకృప ఈ 2026 సంవత్సరంలో మరొక మాసాన్ని కూడా దాటుకుంటూ సాగిపోవడానికి దేవుడు తన శ్రేష్టమైన కృపను మనకు దయచేశారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి ధ్యానము కొరకు మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేటి ధ్యానము కొరకు ఆధారంగా యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచన భాగాన్ని ఆధారం చేసుకుని, అమ్మా చదవండి. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని గమనించినట్లయితే 66వ అధ్యాయం యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ భాగంలో దేవుని వాక్యం ఏమని రాయబడి ఉన్నది అంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆధ్యాత్మిక పరమైన శ్రేష్టమైన కోణంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈ రాత్రి మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని ఆలోచనలు చేస్తూ మనకు మనం ఆధ్యాత్మికంగా కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. సహజంగా సంఘము లేదా దేవుని బిడ్డలందరూ కూడా ఇప్పుడు మనం చదివిన లేఖనంలో ఒక మాట ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాట మన జీవితాల్లో నెరవేర్చబడాలనేటువంటి ఆశ తృష్ణ కలిగిన వారిగా కూడా తమ జీవితాల్లో ఉంటారు. ఆ మాట ఏ మాటో చూడండి, ఆలోచించండి. మీకు అర్థమవుతుంటే అదంతా చదవమని చెప్పాను నేను. నీకు అర్థమైన ముక్కేదో చెప్పమన్నా. మళ్ళీ మొదలు పెట్టారు వీళ్ళు. ఎవడు దీనుడై జీవితకాలం చదువుతూ ఉంటాం కానీ మనకేం అర్థం కాదు, మనకేం ఎక్కదు. బోధిస్తున్నప్పుడు మనం ఎప్పుడూ ఉపయోగిస్తూ మనకి బాగా ఇష్టమైన ఒక పదం ఉంది అక్కడ, దాన్ని మీరు గమనించి అదేదో చెప్పండి అంటే మళ్ళీ ఎవడు దీనుడై. నేను చదవలా, ఒకళ్ళు చదివితే నేను మరలా రిపీట్ చేయలా, దాన్నే చదువుకుంటా పోతామా? ఏముంది అక్కడ? అమ్మా కాదక్క, నువ్వు కూడా పప్పులో కాలేసినట్టే. అక్కడ ఏముందంటే నేను దృష్టించుచున్నాను అన్నాడు దేవుడు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా నిత్యము ఆశపడే విషయం ఏంటంటే, నన్ను కొంచెం చూడు ప్రభువా. అవునా కదా? మనం దారినే వెళ్తా ఎవడైనా సంపన్నుడు ఉంటే, ఎవడైనా సహాయం చేయగలిగేవాడు ఉంటే, ఎవడైనా మనకి ఇచ్చేవాడు ఉంటే మనం ఎప్పుడు ఏమంటాం? ఆ దారిని వెళ్తూ, అయ్యా నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకో. మన ఊరిలో ఒక సహోదరు ఉంది. ఆమె ఎప్పుడన్నా ఒకసారి నాకు ఎదురయ్యి వందనాలు చెప్పుద్ది. లోపల చాలా తిట్టుకుంటుంది, అది వేరే విషయం. ఎప్పుడన్నా ఎదురయ్యి వందనాలు చెప్పి ఏమంటుందంటే, ఏదైనా కొంచెం పేదలకో విధవరండ్రకో లేకపోతే ఏదైనా మంచి పనులు అప్పుడప్పుడు చేస్తుంటాం కదా, అవి ఆమెకు జ్ఞాపకం ఉండి ఏమంటదంటే, అయ్యా వందనాలయ్యా నన్ను కూడా కొంచెం జ్ఞాపకం చేసుకో. అంటే ఒక మనిషి ఏదైనా కోణంలో మనకు ఉపయోగపడతాడు అనుకుంటే ఏం చేస్తాం? అయ్యా నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకో అంటాం.
మరి దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో దేవుడు ఏమంటున్నాడంటే, నేను దృష్టి ఉంచుతాను, నేను వాని మీద దృష్టి ఉంచుతాను. అంటే అయ్యా నన్ను కొంచెం చూడు, నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకో అనేటువంటి మాట ప్రతి క్రైస్తవుడు కూడా నిత్యము కోరుకుంటాడు. ఎందుకంటే మనుషులు మనల్ని చూసే కన్నా, మనుషులు మనల్ని పట్టించుకునే కన్నా, మనుషులు మనల్ని దృష్టించే కన్నా కూడా దేవుడు మనలను దృష్టించిన ఎడల, దేవుని దృష్టిలో మనమున్న ఎడల, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఆయన ఏదైతే చేయగలడో, ఏదైతే ఇవ్వగలడో, ఎలా అయితే నడిపించగలడో ఆ ప్రతి విధమైన కృప దేవుని యొద్ద నుంచి మనం అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని నన్ను దృష్టించు ప్రభువా అంటే, ప్రభు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? ఇప్పుడు మొత్తం చదువుకోవాలా. ఏమంటున్నాడు అంటే, ప్రియమైన వారలారా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దృష్టించుచున్నాను అనే మాటకు అనేకమైన పర్యాయ పదాలు ఉన్నాయి. దృష్టించుచున్నాను అంటే వాణ్ణి గమనిస్తున్నాను, వాణ్ణి పట్టించుకుంటున్నాను, వాణ్ణి లక్ష్య పెడతాను. ఇలా రకరకాల పర్యాయ పదాలతో కూడిన మాట ఇక్కడ ప్రభు రాయించాడు. సో ప్రభు తనకు తానుగా వానినే నేను దృష్టించుచున్నాను అన్నప్పుడు, అయ్యా నీవు దృష్టించే వారిలో నేను కూడా ఉండాలి, అయ్యా నువ్వు పట్టించుకునే వారిలో నేను కూడా ఉండాలి, అయ్యా నువ్వు లక్ష్య పెట్టే వారిలో నేను కూడా ఉండాలి అనే ఆశ సహజ సిద్ధంగా ఆయనను కలిగి ఉండి ఆయనను వెంబడిస్తున్న ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరిని దృష్టిస్తాడంట, ఎవరిని లక్ష్య పెడతాడంట, ఎవరిని పట్టించుకుంటాడంట అంటే, ఇక్కడ చదవబడిన లేఖన భాగము, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో అన్నాడు. ఇక్కడ ఈ క్రమాన్ని అనగా ఈ వాక్య క్రమాన్ని, ఈ లైన్ ని లిటిల్ బిట్ ఆఫ్ కరెక్షన్ లో వెనకది ముందుకి, ముందుది వెనక్కి కొంచెం అలా మన ఆలోచనల విషయంలో మార్చి ఆలోచన చేస్తే ఒక చక్కటి పదం వస్తుంది. ఆ పదాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ప్రియమైన వారలారా, నా మాట విని నలిగిన హృదయము గలవాడై ఎవడైతే వణుకుచుండునో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాట విని దీనుడై నలిగిన హృదయము గలవాడై ఎవడు వణుకుచుండునో. నలిగిన హృదయం అంటే పశ్చాత్తాపంతో కూడిన హృదయం. దేవునికి మహిమ కలుగును గాక. వణకడం అనగా భయపడడం. ఎందుకు భయపడాలి? ఎందుకు మనము, ప్రియమైన దేవుని బిడ్డలారా, నలిగిన హృదయము గలవారై వణుకుచు, ఆయన మాట విని వణుకుచు నలిగిన హృదయము గల వారమై ఆయన ఎదుట ఉంటామో అప్పుడు అలాంటి వారినంట దేవుడు దృష్టిస్తాడంట, అలాంటి వారినంట దేవుడు చూస్తాడంట, అలాంటి వారినంట దేవుడు పట్టించుకుంటాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవ సమాజంలో బాధాకరమైన సంగతి ఏంటంటే, ఎవడు కూడా దేవుని మాటిని వనకడు, ఎవడు కూడా దేవుని మాటిని భయపడ్డు. ఈ లోకంలో యేసు ప్రభు నమ్ముకున్నాం అంటారు కానీ ఎవడు దీనత్వాన్ని కలిగి ఉండడు, దీనత్వాన్ని కలిగి ఉండడు, దేవుని మాటిని వణకడు, దేవుని మాటిని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము పశ్చాత్తాపం అని మాట్లాడుకున్న విధంగా నలిగిన హృదయం కలిగిన వాడిగా తన జీవితాన్ని ఎవడు కూడా మార్చుకోవడానికి ఈ రోజున ఇష్టపడట్లేదు. ఇష్టపడకుండా ఏమంటున్నారు? అయ్యా నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా నన్ను కొంచెం పట్టించుకోయ్యా, నాకు కొంచెం సహాయం చేయయ్యా, అయ్యా నన్ను దాటిపోబాకయ్యా. అవునా కదా? మీరు చేసే ప్రతిరోజు అనుదిన ప్రార్థనలో అంటారు, నన్ను కొంచెం పట్టించుకోయేసయ్యా, నన్ను దాటిపోబాకయ్యా, నేను ఎంత మంచిదాన్నో, నేనెంత మంచోడ్నో. నువ్వెంత మంచిదానివో, నువ్వెంత మంచోడు ఎప్పుడవుతావు తెలుసా? దేవుని వాక్కు ప్రత్యక్షమవుతున్నప్పుడు, దేవుడు ఆయన వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్య ప్రత్యక్షతతో నిన్ను ఆయన కదిలిస్తూ నీతో మాట్లాడుతున్నప్పుడు అంట నీలో ఏం పుట్టాలో తెలుసా? వణుకు పుట్టాలంట.
నీలో భయము రావాలంట. భయం వచ్చి వణుకు పుట్టుకొచ్చి నలిగిన హృదయము కలిగిన వాడిగా, అనగా నిన్ను నీవు తగ్గించుకుని దీనుడవై, అయ్యా ఇదిగో నీ మాట నన్ను దర్శిస్తూ ఉందని ఆ మాటకు నీవు ఇవ్వగలిగిన ప్రతి స్పందన ఏదైతే ఉందో దానిని బట్టి దేవుడిని పట్టించుకుంటాడంట. అంతేగాని దేవుడు ఎంతగా మాట్లాడుతున్నా కూడా, దేవుడు ఎందుకు మాట్లాడతాడు క్రైస్తవ సమాజంతో? దేవుడు విశ్వాసతో ఎందుకు మాట్లాడతాడు? ధైర్యపరచడానికి మాట్లాడతాడు, బలపరచడానికి మాట్లాడతాడు, సరి చేయడానికి మాట్లాడతాడు, బాగు చేయడానికి మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలకు, మాట్లాడిన విధానమును బట్టి స్పందించగలిగే క్రైస్తవుడు ఆయనకు కావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ విధానంగా మాట్లాడినా, ఎలా మాట్లాడినా, నేనంటూ అసలు స్పందించను ప్రభువా, అసలు నీ మాట అంటే నాకు లెక్కే లేదు, నీ మాట అంటే అసలు నాకు వణుకు గాని భయము గాని ఉండనే ఉండదు, నిర్భయంగా జీవించేస్తాను ప్రభువా, అయినా నాకు సహాయం చేయి. చేస్తాడా? అయినా నన్ను పట్టించుకుంటాడా? ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా దేని మీద నడుస్తూ ఉందంటే భ్రమలో నడుస్తూ ఉంది. నేను ఎలా ఉన్నా పట్టించుకుంటాడు, నేను ఎలా ఉన్నా నాకు సహాయం చేస్తాడు. అలా ఒకవేళ నువ్వు భ్రమలో బ్రతికితే ఒకరోజు నీకు తెలియకుండానే నీ తాటదేస్తాడు దేవుడు. నీకు తెలియకుండానే నీ తాటదేస్తాడు. ఆ సంగతి జనాలకు తెలియకుండా మందిరానికి వెళ్దాము, దేవుని మాట విందాము, ఆయన సరి చేస్తుంటే సరి చేయబడదాము, ఆయన ఆశీర్వాదం కొరకు నడిపిస్తుంటే నడిపించబడదాము, ఆయన మనల్ని హెచ్చరిస్తుంటే హెచ్చరికకు లోబడి మన బ్రతుకుల్ని దిద్దుకుందాము అనే ఆలోచనలో నేటి విశ్వాసులు గాని క్రైస్తవ సమాజం గాని లేదు. లేకుండా వారేమనుకుంటున్నారంటే నిశ్చింతగా ఉంటూ ఆయన పట్టించుకుంటాడులే, నన్ను ఆయనే సహాయం చేస్తాడులే. చేకేం చేస్తాడు? ఆయన ఏమన్నా నీకు నాకు మనకేమన్నా బాకీ ఉన్నాడా? మనమే ఆయనకి బాకీ. అవునా కదా ప్రసన్న గారు? మనమే ఆయనకి బాకీ. అంటే ఏం బాకీ? నువ్వు చెప్పావు ఇప్పుడే, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పని చేయాల్సిన వాళ్ళంగా మనం ఉన్నాం, కానీ చేయట్లా. ఆయనకి మనమే బాకీ. మనకు ఆయన ఏమన్నా బాకీయా? నేను ఇంట్లో పడుకున్నా కూడా పట్టించుకుంటాడు, నేను లోకంలో తిరుగుతున్నా కూడా పట్టించుకుంటాడు, నేనేం చేసినా కూడా నాకు సహాయం చేస్తాడు అనే భ్రమలో నేటి విశ్వాసులు క్రైస్తవ సమాజం బ్రతుకుతా ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి వారిని ఆయన దృష్టించడం కాదు, కానీ ఆయన మాట విని ఎవడైతే దీనుడై నలిగిన హృదయము గలవాడై వణుకుచుండునో అట్టివాడిని ఆయన దృష్టిస్తాడు. ఆయన కన్నులు అట్టివాడిని దాటిపోవు. ఆ చూచుచున్న కన్నులు అట్టివాడిని కరుణించకుండా ఉండవు. అట్టివాడి జీవితములో ఆయన ఘనమైన కార్యము చేయక మానడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము సందేశాన్ని వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? లేఖనాలలో భక్తుల జీవితాలను ఆధారం చేసి దేవుడు ఏం చేస్తాడంటే అనేక రకాలుగా ఆయన వాక్కు చేత దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దర్శిస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో కూర్చున్న మనం ఎలా ఉండాలో తెలుసా? జాగ్రత్తగా గ్రహించాలి. ఆయన నన్ను లోబడమంటున్నాడా? ఆయన నన్ను నా జీవితాన్ని దిద్దుకోమంటున్నాడా? ఆయన నా జీవితాన్ని క్రమపరుచుకోమంటున్నాడా? నన్నేం చేయమంటున్నాడు? ఆయన మాట అనగా ఆయన వాక్యం. ఆయన వాక్యం నిన్ను ఎలా ఉండమని చెప్తుందో, ఎలా ఉండమని హెచ్చరిస్తుందో ఆ మాట విని ఆ మాటకు నీలో భయము పుట్టాలి. దేవునికి స్తోత్రం. భయము పుట్టడం అంటే ఆ మాటను గౌరవించడం, ఆ మాటకు లోబడటం, ఆ మాటకు తగిన రీతిలో నీ జీవితాన్ని మలచుకోవడం. ఎప్పుడైతే ఆ పరివర్తన, ఆ లోబడే తత్వం నీ జీవితంలో వస్తుందో అప్పుడు ఆయన నిన్ను దృష్టిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక మాట మనం కొన్ని జీవితాలను, కొంతమంది వ్యక్తులను ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుని
వారి జీవితాలను పరిశీలిస్తున్నప్పుడు నేను మీకు ముగ్గురు వ్యక్తుల 3 సందర్భాలని, 3 పరిస్థితుల్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. ఆ పరిస్థితుల్లో దేవుని వాక్కు బయలు వెళ్ళింది. మన అంశం ఏంటి? నా మాటకి ఎవడైతే భయపడతాడో, నా మాట విని ఎవడైతే వణుకుతాడో, నా మాట విషయమై ఎవడైతే దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడిగా మార్చబడతాడో వాడిని దృష్టిస్తానన్న. సో దేవుని మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జరిగిన కొన్ని సందర్భాల్లో, కొన్ని సంఘటనల్లో దేవుని మాట వ్యక్తుల దగ్గరకు బయలు వెళ్ళింది. దేవుని మాట సమూహాల దగ్గరకు బయలు వెళ్ళింది. దేవుని యొక్క మాట బయలు వెళ్ళి వారిని దర్శించినప్పుడు, దేవుని మాట బయలు వెళ్ళి వారిని కదిలించినప్పుడు వారి యొక్క స్పందనను గూర్చి ఈ రాత్రి మనము కొన్ని ఆత్మ సంబంధమైన ఆలోచనలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు నినివే పట్టణాన్ని గురించి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనం ఒకసారి చదువుదాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనం ఒకసారి చదువుదాం. బైబిల్ తెరిచి చదవండి. తెలీదా యోనా గ్రంథం ఏడుంటుందో? ఆదికాండం పక్కనే ఉంటుంది. చదువు. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. చదవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అంతకంటే పెద్దగా అరవలేవా? నినివే పట్టణస్థులు, నీ దొంపదేగ, నినివే పట్టణస్థులు కాదు అక్కడ, నినివే పట్టణస్థుల దోషము. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక, అమ్మా నీవు లేచి, అమ్మా నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నినివే పట్టణాన్ని గురించిన సంగతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. హల్లెలూయా. దుర్గతి, మంచి గతి వేరు, దుర్గతి వేరు. బ్రతుకులు పాడైపోవడం, బ్రతుకులు నాశనమైపోవడం. ఎందుకు వారికి దుర్గతి కలుగుతుందని ప్రకటించమన్నాడు? నినివే పట్టణస్థుల దోషము ఏమైందంట? నా దృష్టికి ఘోరమాయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు బాగా గమనించవలసిన సంగతి, దేవుడు ప్రవక్త అయిన యోనా దేవుని ఆలోచనలో నినివే పట్టణపు యొక్క దుర్గతిని బట్టి వారి దోషము ఘోరమైనప్పుడు వారికి ప్రకటించమని, వారికి తెలియచేయమని దేవుడు ఏం చేశాడు? తన ప్రవక్త అయిన యోనాని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి? నినివే పట్టణస్థులు ఏమయ్యారంటే దేవుని దృష్టిలో ఘోరమైన దోషము కలిగినటువంటి వారిగా, దేవుని దృష్టిలో ఘోరమైన దోషభరితమైన జనులుగా ఉన్న అనుభవాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సో వారి దోషం ఎక్కువైపోయినప్పుడు, వారి దోషం ఘోరమైపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మీకు దుర్గతి కలుగుతుంది, జాగ్రత్త అని దేవుడు తన వాక్కుని ప్రవక్త ద్వారా అక్కడ ప్రకటన చేయించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్కు నినివే పట్టణానికి వెళ్ళింది. దేవుని యొక్క వాక్కు నినివే పట్టణ ప్రజల ఎదుట ప్రకటించబడింది. ఏమని తెలుసా? ఓ నినివే పట్టణ ప్రజలారా, మీ దోషము దేవుని దృష్టికి బహు ఘోరమై ఉండగా మీకు దుర్గతి కలుగునని ఆయన ప్రకటించాడు. హల్లెలూయా. అయ్యా మీరు నష్టపోతారు, మీకు శ్రమ వస్తుంది, మీరు ఇబ్బందుల పాలవుతారని దేవుడు తన ప్రవక్త ద్వారా ఆయన ప్రకటన చేసినప్పుడు 3వ అధ్యాయం 10వ వచనంలోకి మనం వెళ్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, హల్లెలూయా చెప్పండి,
మీరు ఇంకా పై వచనాల్లో చూస్తే ఏముంటుందంటే, దేవుడు తన ప్రవక్త ద్వారా ఎప్పుడైతే ఆయన మాటను విడుదల చేశాడో ఆ మాట విని నినివే వారు వణికిపోయారు. నినివే వారు ప్రియమైన దేవుని బిడ్డలారా దీనులైపోయారు. దీనులై వణికి నలిగిన హృదయము అనగా పశ్చాత్తాప్తులై, సామాన్యమైన మనుష్యుడు మొదలుకొని స్తన్యపానము చేయు చంటి బిడ్డలు మొదలుకొని సింహాసనము పైనున్న రాజుతో సహా వాళ్ళు ఏం చేశారు తెలుసా? గోనె పట్ట కట్టుకుని ఉపవాసముండి బూడిదలో కూర్చుని, అయ్యా మా దోషమును బట్టి మమ్మను క్షమించమని పశ్చాత్తాప్తులై రోదన చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ఈ రాత్రికాల సమయంలో ఈ సందర్భాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు మనము చేయాల్సిన ఆలోచన ఏంటి తెలుసా? దేవుని యొక్క మాటకు ఆ యొక్క నినివే ప్రజలు భయముతో నలిగిన హృదయముతో పశ్చాత్తాప్తులై ప్రియమైన దేవుని బిడ్డలారా ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అనంట 10వ వచనం కంప్లీట్ చేశారా? నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం. ఒరే అబ్బాయి, మీరు చెడుతనం బాగా ఎక్కువైపోయింది, ఇక మీకు దుర్గతి పట్టిద్దని చెప్పాడు. ఎప్పుడైతే ప్రకటించాడో వాళ్ళు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారు. దేవుని మాటకు, దేవుని హెచ్చరికకు భయపడ్డారు. తమను తాము తగ్గించుకుని కన్నీరు గార్చారు ఉపవాసంతో. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి శ్రేష్టమైన మాట ఏంటో తెలుసండి? వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి, హల్లెలూయా. అంతకుముందు దేవుడు చూశాడు. ఏం చూశాడు? వారి చెడుతనాన్ని చూశాడు. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? లోబడుతున్న హృదయాలను చూస్తున్నాడు. పశ్చాత్తాపడుతున్న హృదయాలను చూస్తున్నాడు. ఉపవాసం ఉంటున్న హృదయాలను చూస్తున్నాడు. చెడు నడతలు మానుకుంటున్న జీవితాలను చూస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరివర్తన వారిలో చూసిన దేవుడంట పశ్చాత్తాప్తుడయ్యాడంట. ఈ మాటలు వింటున్నప్పుడు నినివే వాళ్ళు దేవుని మాటకు వారి జీవితాల్లో వచ్చిన ప్రతిస్పందన దేవుడే పశ్చాత్తాప్తుడయ్యేటట్లుగా చేశాయంటే. మరి నువ్వు ఎప్పుడైనా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నీ బ్రతుకు బాగోలేదు, నీ నడవడికి బాగోలేదు, నీ దోషం ఎక్కువైపోయింది, నీ దుర్మార్గం ఎక్కువైపోయింది, నీ క్రియలు చెడ్డవిగా ఉన్నాయి అని దేవుడు ఎప్పుడైనా నిన్ను దర్శిస్తూ నీతో మాట్లాడుతున్నప్పుడు సరే తర్వాత చూద్దాంలే ఏమనుకుంటున్నాం మనం? ఏమండి అన్నమ్మ గారు, ఏమనుకుంటున్నాం మనం? తర్వాత చూద్దాం, ఈరోజు మాట్లాడితే తర్వాత చూద్దాంలే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏ మాట చెప్పినా మనకు భయం వేయదు, ఏ మాట చెప్పినా మనకు వణుకు పుట్టదు, ఏ మాట చెప్పినా మనకి నలిగిన హృదయం రాదు. అది చాలా బాధాకరమైన సంగతి. బైబిల్లో ఒక మాట ఏముందంటే, ఎన్ని మారులు గద్దించినా తిరగని వాడికి మరణం హఠాత్తుగా వస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తూ, నా మాట విని వణికే అనుభవం మీలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని చూస్తాను. దేవునికి స్తోత్రం. నా మాట విని నలిగిన హృదయము నీలో నాకు కనబడినప్పుడు నేను నిన్ను చూస్తాను. నినివే వాళ్ళు అలా తమ జీవితాల్లో ఎప్పుడైతే దేవుని మాటకు భయపడి తమను తాము తగ్గించుకుని పశ్చాత్తాప్తులై దేవుని పాదాల దగ్గర కూర్చున్నారో దానిని దేవుడు చూశాడంట. చూసి ఆయన పశ్చాత్తాప్తుడై ఏం చేశాడు? చేయను దేశించిన కీడు చేయక మానెను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్కు మన దగ్గరికి వస్తుంది. దేవుని వాక్కు యొక్క రూపం ఏంటో తెలుసా? ఈ రాత్రి
నీ నా జీవితములో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి నీ నా జీవితములో కనబడుతున్న దోషము, నీ నా జీవితంలో కనబడుతున్న దోషము ఆనాడు ఆ నినివే ప్రజలను హెచ్చరించినట్లుగా నీలో నాకేం కనపడుతుంది అంటున్నాడు దేవుడు? దోషము కనపడుతుంది. దోషమును కప్పుకుంటామా, ఒప్పుకుంటామా? దేవుని వాక్కు ప్రత్యక్షమై అంటున్న మాట రాత్రి, నీలో నాకు దోషము కనబడుతుంది. హల్లెలూయా. బైబిల్లో ఒక భక్తుడు అంటాడు, నా దోషములు, పూర్తి చేయండి, ఏమంటాడు? నా దోషములు నాకు తెలిసే ఉన్నవి అంటాడు. ఏమంటాడు? నా దోషములు, విలమ్మ గారు, నాకు తెలిసే ఉన్నవి. ఎంతకాలమో ఈ ప్రయాస, దేవుడి ప్రయాసం దీవించింది కాదు. హల్లెలూయా. నా దోషములు నాకు తెలిసే ఉన్నవి. దేవుడు, నీవు దోషభరితమైన వాడిగా ఉన్నావు నా దృష్టికి అని హెచ్చరిస్తున్నప్పుడు, నీ దోషములు నీకు తెలిసే ఉన్నప్పుడు ఆ దోషాలను ఏం చేయాలి మరి మక్కాయ్? ఆ దోషాన్ని ఏం చేయాలి? నినివే ప్రజలు అంటున్నారు, దోషం అంటే చెడు నడత. నినివే పట్టణ ప్రజలు అంటున్నారు, వారిని గురించి బైబిల్లో రాశాడు, వారి చెడు నడతలు వారు ఏం చేశారంట? మానుకున్నారంట. దేవునికి స్తోత్రం. మరి మనము దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆ దేవుని యొక్క హెచ్చరికలకు, ఆ దేవుని యొక్క మాటలకు లోబడుతున్న వారముగా ఉన్నామా, లేకపోతే కఠినమైన హృదయాలు కలిగి దేవుని మాటకు ఎంత మాత్రము స్పందించని వారముగా, దోషమును దిద్దుకొనని వారముగా, దోషముల విషయమై పశ్చాత్తాపము కలగని వారంగా మన జీవితాల్లో ఉంటే దేవుడు మనలను దృష్టించడము సాధ్యము కాదు. దేవునికి స్తోత్రం. రెండవ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచన భాగం. బైబిల్ కలిగిన వారందరూ తెరచి చూడండి, చదవండి. చదువుతున్నారా? ఆకాను నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కవిగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకొని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియుందును. నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా ఎగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవతనిని చంపించితివి గను కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య ఎగునట్లు చేసుకొనినందున నీ ఇంటి వారందరికీ సదాకాలములు యుద్ధములు కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చున్నదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టించును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్న సంగతి అంతా కూడా ఎవరిని గురించి రాస్తా ఉన్నాడు?
దావీదుని గురించి ప్రాముఖ్యంగా ఏం రాస్తూ వచ్చాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దృష్టికి చెడుతనము చేసితివి. ఆయన దృష్టికి చెడుతనము చేసితివి. ఏంటి దావీదు చేసిన చెడుతనము? ఉరియాని చంపించాడు. తన భార్యను తన భార్యగా, ఉరియా భార్యను తన భార్యగా చేసుకున్నాడు. ఇదంతా ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏం చేశాడు? నీవు నాకు విరోధముగా, నా ఉద్దేశమునకు, నా చిత్తమునకు, నా ఇష్టమునకు విరోధముగా ఈ చెడుతనము నీవు చేశావు అని ప్రవక్త ద్వారా దేవుని వాక్కు దావీదు దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఇందాకేమో నినివే పట్టణ ప్రజల దోషం ఎక్కువైపోయినప్పుడు యోనా ద్వారా దేవుడు తన వాక్కును పంపిస్తే, ఇక్కడ దావీదు చెడుతనం దేవుడు చూసి దావీదు దగ్గరకు ప్రవక్త అయిన నాతానుని పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు బోధించబోయేది, తరువాత సందర్భంలో బోధించబోయే 2 చోట్ల ఒక కామన్ వర్డ్ ఉంటుంది. ఎవరైతే చెడుతనం చేశారో వారిని ఉద్దేశించి దేవుడు ఏమని హెచ్చరిక చేస్తాడంటే, ఇది మొదలు ఇక నీకు యుద్ధాలే అంటాడు. ఇది మొదలు నీకు ఇక యుద్ధాలు. యుద్ధం అంటే ఏంటి అమ్మా? గొడవలు, శ్రమలు, పోరాటాలు, కరువులు. ఇది మొదలు నీకు ఇక యుద్ధాలే అన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మరో చోట అంటాడు, మీరు ఏదైనా దోషం చేస్తే నా కృప నేను దూరం చేయను, కానీ మితముగా శిక్షించకుండా మాత్రం మాననంటాడు. సో దేవుడు ఎప్పుడైతే తన వాక్కును బయలుదేరజేస్తాడో, దావీదంట బైబిల్లో ఎవరి గురించి మనం చెప్పుకోనంతగా దేవుని మాటకు లోబడతాడట. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు దావీదు? దేవుని మాటకు లోబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 13వ వచనాన్ని మనం గమనిస్తే, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను పాపము చేసి తిని అని దావీదు ఏమంటున్నాడంటే ప్రవక్తతో చెప్తున్నాడు. ఇంకా మనం దావీదుని గురించి ప్రియమైన వారలారా లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటే, 32వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చదవండి ఒకళ్ళు. 32వ కీర్తన 5వ వచనం. వద్దులేమ్మా, కొంచెం గట్టిగా. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు. ఎందుకు పరిహరించాడు? అక్కడ సమూయేలు 2వ గ్రంథం 12:13లోనేమో అవును నేను పాపము చేసినది నిజము అని ఒప్పుకున్నాడు. ఇక్కడేమంటున్నాడంటే నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటిని అన్నాడు. దేవునికి స్తోత్రం. కీర్తన భాగము 6వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం గమనిస్తే అక్కడ మరొక అనుభవాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోగలం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు నా కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. దేవుని వాక్కు ప్రత్యక్షమై నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు దోషం చేస్తున్నావు, నువ్వు దుర్మార్గం చేస్తున్నావు, నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు అన్యాయం చేస్తున్నావు, నువ్వు అక్రమం చేస్తున్నావు అని నీవు మందిరానికి వచ్చినప్పుడు, నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని వాక్కు బయలుదేరి దేవుని సేవకుని ద్వారా నీతో మాట్లాడినప్పుడు దావీదులాగా ఎంతమంది ఆ వాక్యానికి భయపడుతున్నారు?
దావీదులాగా ఎంతమంది ఆ వాక్యాన్ని బట్టి వణుకుతున్నారు? దావీదులాగా ఎంతమంది తమను తాము తగ్గించుకుని నలిగిన హృదయము కలిగిన వారై ఆయన పాదాలు పట్టుకుంటున్నారు? దావీదు అంటున్నాడు, అలసిపోయాడంట. దేనికి అలసిపోయాడు? మూలుగుచు అలసిపోయాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దోషాన్ని నువ్వు పట్టించుకోకపోవచ్చు, నీ పాపాన్ని నువ్వు పట్టించుకోకపోవచ్చు. దేవుడు హెచ్చరించినా కూడా దేవుడు పట్టించుకుంటాడు. దేవుడు పట్టించుకున్నాడు అంటే నీ పరిస్థితులన్నీ కూడా నినివే పట్టణంతో మాట్లాడినట్లుగా నీకు దుర్గతి పడుతుంది. దావీదుతో మాట్లాడినట్లుగా నీకు ఇక యుద్ధాలే. నీవు పట్టించుకోకుండా దాటిపోతూ, దేవుని మాటకు లోబడకుండా దాటిపోతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, నేను నిన్ను హెచ్చరిస్తున్నా, నీకు దుర్గతి పడుతుంది, నేను నిన్ను హెచ్చరిస్తున్నా, నీకు యుద్ధాలే అని దేవుడు మాట్లాడుతున్నా కూడా నువ్వు పట్టించుకోకపోతే ఆ దుర్గతిలోనో, ఆ యుద్ధాల్లోనో, ఆ పోరాటాల్లోనో మన బ్రతుకులు చిక్కుకుని పోవాల్సిందేగా. శ్రమల పాలై మన జీవితాలు, మన బ్రతుకులు లయమైపోవలసిందేగా. అవునంటారా కాదంటారా? దేవునికి స్తోత్రం. కానీ దేవుడు అంటున్నాడు, నీవే కానీ నా మాటకు భయపడి నలిగిన హృదయము కలిగి నిన్ను నీవు తగ్గించుకుని నా దగ్గరికి రాగలిగితే నేను నిన్ను చూస్తాను. హల్లెలూయా. దావీదు అన్నాడు, నేను పాపం చేసింది నిజమేనయ్యా నాతాను, నేను నా పాపాన్ని కప్పుకోక ఒప్పుకున్నా, నేను అలసి ఉన్నా, మూలుగుచు అలసి ఉన్నాను. నా పడక, పదం చదవండి, ప్రతి రాత్రియు నా కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అన్నాడు. హల్లెలూయా. నీ దోషాన్ని బట్టి ఒక్క చుక్క కన్నీరుగా వచ్చావా? నీ పాపమును బట్టి, నీ అవిధేయతను బట్టి, దేవునికి లోబడని నీ హృదయాన్ని బట్టి ఒక్కసారైనా పశ్చాత్తాపంతో యేసే పాదాలు పట్టుకున్నావా? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు. దావీదు అంత మాత్రం కాదు అంటాడు, నా పాపములు నా తల వెంట్రుకలకు మించిపోయాయి, హిసోపుతో నా పాపాన్ని కడుగయ్యా అంటూ ఎంతగా ఏడ్చాడో దావీదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట నీకు వినబడుతున్నా, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నా కూడా నువ్వు ఆయన మాటకు వణకటం లేదు, భయపడటం లేదు, నలిగిన హృదయం కలిగి ఆయన సన్నిధికి లోబడటం లేదు. దేవుడు దృష్టించి కృప చూపించడం సాధ్యమవుదా? అవదు. నినివే పట్టణ ప్రజలు మనము చదువుకున్న మూలవాక్యానికి సరిగా సరిపోయేటట్లుగా తమ్మును తాము దేవుని దగ్గర కనబరుచుకున్నారు. దావీదు తనను తాను దేవుని దగ్గర కనబరుచుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? నినివేను చూశాడు, ఆయనే పశ్చాత్తాప్తుడై చేయనుద్దేశించిన కీడు చేయక మానాడు. దే ఆర్ సేఫ్. అలాగే దావీదును చూశాడు, యుద్ధాలు పోరాటాలు అన్నవాడి జీవితాన్ని ఏం చేశాడు అంటే తన సింహాసనమును స్థిరపరిచాడు. హల్లెలూయా. కొన్ని వందల 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 సంవత్సరాల తర్వాత బెత్లెహేములో యేసయ్య పుడితే ఎక్కడ పుట్టాడన్నారు? గొర్రెల కాపరుల దగ్గరికి దేవుని దూతలు వచ్చి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఎవరు పట్టణంలో పుట్టాడంట? దావీదు పట్టణంలో. దేవునికి స్తోత్రం. తనను, తన వంశాన్ని, తన పట్టణాన్ని దేవుడు తరతరాలకు జ్ఞాపకార్థంగా ఉంచాడు. దేవుడు దృష్టిస్తే, దేవుడు పట్టించుకుంటే ఎలా ఉంటుంది ఆశీర్వాదం? సో దేవుడు దృష్టించి పట్టించుకోవాలంటే నువ్వు ఆయన మాట విని వణకాలి. నిర్లక్ష్యంగా ఉన్నావా? లోబడకుండా ఉన్నావా? చాలా ప్రమాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మూడో విషయాన్ని అదే మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నా. దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9-10 వచనాలను ఒకసారి మనం చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి బైబిల్ కలిగిన వారు. తన ఎడల
తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చదువమ్మ, కంటిన్యూ చెయ్యి. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. ఇదియు కాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరిచెను. ఆశ చేసిన కార్యములన్నింటినీ గూర్చి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ చేసింది కూడా దేవుడు చూశాడు. అందరు ఇక్కడే ఉన్నారా? మధ్యలో ఎక్కడికైనా వెళ్ళొస్తున్నారా? దేవునికి స్తోత్రం. ఆశ చేసింది కూడా దేవుడు చూశాడు. అంటే కొంతమందికి అందరం క్రైస్తవ సమాజంలో దేవుని బిడ్డలమే కాబట్టి పుట్టుపూర్వోత్తరాలు చెప్పకుండా మాట్లాడుతున్నారు. అర్థం అవట్లేదా? ఆశా రాజు దగ్గరకు వచ్చి ప్రవక్త ఒక మాట చెప్పాడు. దీర్ఘదర్శి ప్రవక్తలు ఏం చేస్తారు? దేవుని ఎదురు నుంచి మాట తెచ్చి చెప్తారు, జాగ్రత్త అబ్బాయి అని. లోబడితే బాగుపడతాడు, లోబడకపోతే కష్టం. ఈ దీర్ఘదర్శి వచ్చి ఏమన్నాడు తెలుసా? తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి అన్నాడు. దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఆశ అనే రాజు కేవలము దేవుని దయ వలన, దేవుని కృప వలన, అతడు దేవునికి లోబడి ప్రార్థించిన అనుభవాల ద్వారా, అతడు దేవుడు న్యాయ విధులను అనుసరించుట ద్వారా దేవుడు ఆశాను బహుగా హెచ్చించి 39 సంవత్సరాలు తన ఏలుబడిలు యుద్ధాలు లేకుండా చేశాడు దేవుడు. నెమ్మదినిచ్చాడంటే దేవుడు. ప్రాకారాలు కలిగిన పట్టణాలు కట్టేటట్టు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అలాంటి ఆశ. ఇంకొక మాట చెప్పాలంటే, అతి తక్కువ సైన్యం కలిగిన వాడు 1000 మంది సైన్యం మీదకి యుద్ధానికి వెళ్తూ, నీవే మాకు దిక్కు ప్రభువా, మాకు సహాయము చేయమని ప్రార్థన చేస్తే దేవుడు జయమిచ్చాడు. కానీ ఆశ తుదకి ఏం చేస్తాడంటే, మరోసారి యుద్ధం వచ్చినప్పుడు దేవుణ్ణి పట్టుకోకుండా, దేవుని దగ్గర అడగకుండా పొరుగు రాజులను ఆశ్రయించాడు. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. దయ చూపించింది నేను కదా, విజయం ఇచ్చింది నేను కదా, ప్రాకారాలు కట్టించింది నేను కదా, నెమ్మదినిచ్చింది నేను కదా, యుద్ధాలు లేకుండా చేసింది నేను కదా, అంతా నేనై ఉంటే ఈరోజు నన్ను విడిచిపెట్టి మతి తప్పి ప్రవర్తించాడు. మనుషులను నమ్ముకున్నాడు, రాజులను నమ్ముకున్నాడు. ఎందుకు నీవు ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించావని దేవుడు తన వాక్కును పంపిస్తే, ఎవరైతే దేవుని వాక్కును తెచ్చారో ఆ దీర్ఘదర్శిని జైల్లో పెట్టాడంట తీసుకెళ్ళి. అంటే అర్థం ఏంటి? ఆ మాటను లెక్క చేయలేదు, ఆ మాటను పట్టించుకోలేదు, ఆ మాటకు వణకలేదు, ఆ మాటకు భయపడలేదు, ఆ మాటకు తనను తాను తగ్గించుకుని నలిగిన హృదయం గలవాడై పశ్చాత్తాప పడలేదు ఆశ. తర్వాత ఏం జరిగిందో తెలుసా? పాదములో జబ్బు పెట్టాడు దేవుడు. జబ్బు పెట్టాక 2 సంవత్సరాలు ఉంచాడు దేవుడు. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఆశ గురించి రాశాడు. దేవుని దగ్గర విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడని రాశాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు ఆశ. కాబట్టి తుదకేమైపోయాడు? జబ్బుతో దేవుని దృష్టిలో అసహ్యమైన వాడిగా ఉండి ఈ లోకయాత్ర ముగించాడు. సో దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాలను క్రమపరచడానికి, మన జీవితాలను దిద్దటానికి, మన పరిస్థితులను ఆశీర్వాదకరంగా ఉంచడానికి దేవుడు నిత్యము తన వాక్కును తన ప్రవక్తల ద్వారా, తన వాక్కును తన సేవకుల ద్వారా, తన వాక్కును నీవు దైవ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ గ్రంథము ద్వారా నిత్యము హెచ్చరికగా నీతో మాట్లాడుతాడు దేవుడు.
మాట్లాడుతున్నప్పుడు నీ ప్రతిస్పందన ఎలా ఉంది? అయ్యా, ఇదిగో మా దోషం, ఇదిగో మా అవిధేయత, ఇదిగో మా పాపము అని నీవే కాని నిన్ను నీవు తగ్గించుకుని విరిగిన మనసు, విరిగిన హృదయము కలిగి ఆయన పాదాల దగ్గరకు వస్తేనంట నీ దీనత్వాన్ని ఆయన చూస్తాడంట, నీ పశ్చాత్తాపాన్ని ఆయన చూస్తాడంట, నీ లోబడే తత్వాన్ని ఆయన చూస్తాడంట. చూసి ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను కనికరించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. నీ మీద ఇదిగో నిలిచి ఉన్న కీడును తప్పిస్తాడు, ఇదిగో నీకు పొంచి ఉన్న యుద్ధాలను తప్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మరలా ఆశీర్వాదకరమైన పరిస్థితుల గుండా నీ జీవితాన్ని సాగిపోయేటట్లుగా ఆయన కృప చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి దేవుడు ఎంతగా మాట్లాడినా నువ్వు అక్కడే ఉంటున్నావేమో ఒకసారి ఆలోచించు. నినివే పట్టణ దోషం, దావీదు యొక్క పాపం, అలా నిన్ను ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించాడో. ఆసా యొక్క అవిధేయత, అలా నిన్ను ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించాడో, గద్దించాడో. నువ్వేం చేస్తున్నావు? చూద్దాంలే. దేవునికి స్తోత్రం. ఇదే మన ప్రతిస్పందన. మాట్లాడడం, చూద్దాంలే. నేనా? పాపమా? నాదా? దోషమా? నువ్వు చూసావా? ఎవరు చూశారు? నినివే ప్రాంతాన్ని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దావీదు చెడుతనాన్ని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఆసా యొక్క అవిధేయతను ఎవరు చూశారు? దేవుడు చూసి సరి చేయడానికి వాక్కును పంపాడు. దావీదు వణికాడు, నినివే వణికిపోయింది. ఆయన చూశాడు, కనికరించాడు. ఆసా వణకలేకపోయాడు, దేవుడు వదిలేశాడు. దేవుడు చెయ్యి విడిచిపెడితే మనమేమి కూడా చేయలేం. దేవునికి స్తోత్రం. ఆయన మన యందు దృష్టి ఉంచి మన బ్రతుకును సాగిపోయేటట్లుగా ఆయన చెయ్యాలి అంటే నీవు ఆయన మాటకు, ఆయన వాక్కుకు లోబడాలి. ఎంత కాలంగా ఆయన నిన్ను హెచ్చరిస్తున్నా కూడా ఆయన వాక్కు చేత నీవు దిద్దుబాటు చేసుకోకపోతే ఆధ్యాత్మిక ప్రమాదము నీకు పొంచి ఉన్నది. ఆ తదుపరి ఆధ్యాత్మిక పతనము, అలాగే జీవితం ముగింపు కూడా ఉన్నది అనే ఆలోచన ఈ రాత్రి చేసేవాడివిగా, చేసే వ్యక్తివిగా నీవు ఉంటూ ఎప్పటికైనా ఆయన మాట విని వణికే అనుభవములోనికి నీవు, నేను, మనమందరం వచ్చిన ఎడలా మనం ఏమవుతాం తెలుసా? బ్రతికిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమవుతాం మనము? బ్రతికిపోతాం. సో దేవుని కృప పొందాలనుందా? ఉగ్రతకు పాత్రులమై నిర్మూలము కావాలనుందా? సో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఇచ్చిన హెచ్చరికల విషయమై నీ ఆలోచన ఏంటి? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. ఈ రాత్రి ఆయన మాట ఏంటో తెలుసా? నినివే దోషం, దావీదు యొక్క పాపం, ఆసా యొక్క అవిధేయత. ఇరువురు లోబడ్డారు, ఇరువురు వణికారు. ఒకడు వణకలేదు. నువ్వు వణికిన వారిలో ఉన్నావా? నిర్భయంగా ఉన్నావా? వణికిన వాడేమో కృప పొందాడు, నిర్భయంగా ఉన్నవాడేమో జబ్బు పడ్డాడు, ప్రాణాలు కూడా కోల్పోయాడు. సో దేవుని వాక్కు ఈరోజు నీకు ప్రత్యక్షమై అంటుంది, నీలో కూడా అలాంటి దోషం, అలాంటి పాపం, అలాంటి అవిధేయతలు ఉంటే నువ్వు వణుకుతావా? నిర్భయంగా లేచి వెళ్ళిపోతావా? ఒక్కసారి ఆలోచించుకుని ప్రార్థన చేయి. దయచేసి అందరూ మోకరించండి, దయచేసి అందరూ మోకరించండి. కొద్ది నిమిషాలు ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శిస్తూ ఆయన తన ఆత్మ ద్వారా ఆయన తన వాక్కును బయలుదేర చేసి నీతో మాట్లాడుతూ ఉండగా, నేను బలపరచుచూ ఉండగా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్పందన ఏంటి? నీవు ఎంతగా మాట్లాడినా,
నీవు ఎవరిని పంపించి ప్రకటన చేసినా, నీవెవరిని పంపించి హెచ్చరించినా, నేను పట్టించుకోను, నేను లోబడను, నేను దిద్దుకోను, నేను వణకను అంటే నీకు తుదకు శ్రమ తప్పదు సుమా. జాగ్రత్త, జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుని హెచ్చరికల విషయమై నీవు జాగ్రత్త. హల్లెలూయా.